ఫిబ్రవరి 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా బండపల్లిలో ప్రారంభించినటువంటి MGNREGA స్కీము ఈరోజు దేశంలోనే గ్రామీణ పేదలను ఎలాగా కాపాడాలి, ఎలా అభివృద్ధి చేయాలి, గాంధేయవాదం, గాంధీజీ కళ్ళగన్న పల్లెలే పట్టుకొమ్మలు అనే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని అలనాడు యూపీఏ గవర్నమెంట్ 2005వ సంవత్సరంలో దీనిని అద్భుతంగా ప్రారంభించి 10,50,00,000 పని దినాలు సంవత్సరానికి కల్పించింది. అయితే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఎలాగైనా సరే ఈ యొక్క పథకాన్ని నీరుగార్చాలి అని చెప్పి ఆర్టీఐని ఒక పక్క, మరో పక్క ఈ ఎన్ఆర్జీ పనికి ఆహార పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు 100 రోజుల నుంచి 125 రోజులు చేస్తాము. అయితే ఈ యొక్క పథకాన్ని భరించాల్సిన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% భరించాలి అని చెప్పి ఈరోజు కేంద్రము రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉంది. రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక లోటుతో తీవ్ర దుర్భిక్షంతో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నోరు మెదవడం లేదు. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటి వరకు రన్ అవుతున్నటువంటి ఈ పథకాన్ని వాళ్ళు చెప్తున్నారు, మేము బిల్లు పెట్టాం, పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల్ని ఏమార్చలేరు మోదీ గారు. 100 రోజులు కాదు, మీరు చేతనైతే 365 రోజుల పని కల్పించండి. అనేక మంది పేదలు ఉన్నారు, అనేక మంది గిరిజనమైన వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉన్నారు, ఆదివాసీలు ఆధారపడి ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా వలసలు పోతున్నారు, తిండి లేక ఆకలితో చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఈ పథకాన్ని మీరు ఈ విధంగా నాశనం చేస్తున్నారు. ఈరోజు ఎవరు రాష్ట్రాల మీద ఎందుకు ఇంత భారం మోపుతున్నారు? కేవలం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రాలని వాళ్ళ గ్రిప్లో తీసుకోవాలని రాష్ట్రాల మీద పెత్తనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడేస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం ఒకటే చెప్తున్నాం, MGNREGA మా జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలతో, గాంధేయవాదంతో ముందుకు పోతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ భారతదేశంలో ఉండే పేద ప్రజల పక్షాన నిలబడుతుందని, ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి పార్టీ, ప్రతి ఒక్క ఎంపీ పార్లమెంట్లో చర్చించాలి, మాట్లాడాలి, నిలదీయాలి. పేద ప్రజల తరఫున ఈ నెల్లూరు జిల్లా ఎంపీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీలంతా గళమెత్తాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కూటమిలో ఉన్నారు, గట్టిగా గళమెత్తి ఎలాగైనా సరే ఎన్ఆర్జీ స్కీమ్ని బ్రతికించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.